హలో ఫ్రెండ్స్, నేను నా రూమ్మేట్ ఇక్కడ బర్గర్ తినడానికి వచ్చేసాము. ఇక్కడ బర్గర్ కాస్ట్ చాలా తక్కువ ఉంది. అదే కాలేజ్లో అయితేనేమో 100 to 120 pesos ఉంటుంది. అందుకని ఇక్కడికి 10 to 15 minutes పట్టింది షాప్ దగ్గరికి, కాలేజ్ దగ్గర నుండి రావడానికి. బై వాక్ వచ్చేసాం, ఈవినింగ్ టైం కదా, ఎటు వాక్ చేసినట్టు ఉంటుందని. ఇక్కడ బై 1 get 1 ఆఫర్ ఉందంటే మాకు తెలియక మేము 2 burgers ఆర్డర్ ఇచ్చాము. 2 burgers అంటే 4 burgers ఇస్తారు. మేము చెప్పేసాం అలా కాదు, మా ఇద్దరికి చెరొకటి చాలు అని వాళ్ళ భాషలో అర్థమయ్యేలాగా చెప్పాము. సరే అని ఆ ఎక్స్ట్రా పెట్టిన 2 buns తీసేశారు. ఆ తర్వాత ఇంకా బర్గర్ స్టఫ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. కానీ ఆయన చేస్తున్నాడు ఎంత లేట్గా అంటే ఆ ప్రిపరేషనే ½ an hour పట్టింది. చూసారా ఫ్రెండ్స్, వీడియోలో కొంచెం ఎడిట్ చేశాను, కానీ చాలా లేట్. నా సీనియర్ అయితే తను ఎంత ఆకలితో వచ్చిందో, కానీ అక్కడ తనకి ఇంక ఇంట్రెస్ట్ పోయింది, తినే అంత ఇంట్రెస్ట్, అంత లేట్గా చేశాడు. మేము అనుకున్నాం నిదానమే ప్రధానమని, ఇలాంటి వాళ్ళని చూసాకే చెప్తారని, ఇలాంటి కొన్ని సూక్తులు. కానీ టేస్ట్ చేశాక సూపర్ అనిపించింది ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్. కాకపోతే చాలా స్లోగా చేశాడు. చేసిన 2 burgers కూడా నేను అనుకున్నా నాకంటే బాగా చేస్తున్నాడు ఫుడ్ అని. సో వాళ్ళు సెల్ఫ్ మేడ్ చేసుకున్న మైనీస్ వేశారు, దాని మీద కొంచెం హాట్ సాస్ వేశారు. మనమేమో ఇండియాలో సాస్ అంటాం, కానీ ఇక్కడ వీళ్ళు కెచప్ అంటారంట. కొంచెం హాట్ కెచప్ వేశారు. దానిపైన ఈ స్క్రంబుల్డ్ ఎగ్ పెట్టేశాక దీని మీద ఒక స్వీట్ సాస్ పెట్టేసి మాకు ఆ పైన ఆ బన్ కవర్ చేసి ఇచ్చేసారు. టేస్ట్ చేశాను ఫ్రెండ్, నిజంగా ఆసమ్, సూపర్ ఉంది. మేము పెట్టిన మనీకి చాలా ఎక్కువ. మేము పెట్టింది జస్ట్ 41 pesos దీనికి, కానీ టేస్ట్